మన మనస్సుని మంచి సుగుణాలు. ఈ సుగుణాలను ఎలా వస్తాయి అంటే వైరాగ్యం, అభ్యాసాల ద్వారా. వైరాగ్యం దేంతో రావాలి అంటే వ్యర్థమైన విషయాల పట్ల వైరాగ్యం రావాలి, సద్గుణాల అభ్యాసం కావాలి. ఉదాహరణకి మనసుతో అందరి గురించి మనం మంచిగా ఆలోచించటం, అందరి మేలు గురించి ఆలోచించటం, ఎదుటి వాళ్ళ పట్ల మన భావనలను శుభంగా ఉంచుకోవటం. ఈరోజు మనం బయటికి మంచిగా మాట్లాడతాం ఎదుటి వాళ్ళ గురించి. ఒక క్షణం ఆలోచిద్దాం, వాళ్ళ గురించి మనసులో కూడా మనం అదే శుభభావంతో ఉంటున్నామా? బయటికి మంచిగా మాట్లాడటం, మధురంగా మాట్లాడటం కంటే కూడా ఆంతరికంగా ఎదుటివారు ఎవరు ఎలా ఉన్నా వాళ్ళ పట్ల మనం శుభమైన చింతన కలిగి ఉండటం అనేది మన మనస్సును, శాంతిని సుస్థిరం చేస్తుంది.